నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం. బ్లూబర్డ్ బ్లాక్ 2ను కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో. అమెరికా సంస్థ నమ్మకాన్ని నిలబెట్టామన్న ఇస్రో చైర్మన్. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గంజాయి సాగు కలకలం. కంది పంటలోని మొక్కలు ధ్వంసం చేసిన అధికారులు. అల్లూరి జిల్లా పాడేరును కమ్మేసిన పొగమంచు. రాకపోకలకు వాహనదారుల అవస్థలు. తుర్కియా అంకారాలో కూలిన ప్రైవేట్ జెట్. లిబియా సైన్యాధ్యక్షుడు సహా 8 మంది దుర్మరణం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాణి అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है। LVM-3 M6 रॉकेट दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। बहुत ही साफ नजारा देखने को मिल रहा है। यहाँ उपस्थित लोगों को बहुत ही रोमांच का अनुभव हो रहा होगा। बहुत दूर तक हम इस यान को देख पा रहे हैं और मुमकिन है कि प्रथम चरण का प्रतिगन भी देख सकेंगे। Each S-200 motors generates 5,952 kilonewtons. Burn duration for present mission is 132.5 seconds. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇది మోసుకువెళ్లింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిపి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. తొలుత ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా 90 సెకన్ల తర్వాత ప్రయోగాన్ని నిర్వహించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. And the two S-200 boosters? Both S-200 motors separated. Just now we have had a confirmation of the separation of the two S-200 boosters. वर्तमान में L-110 यानी द्वितीय चरण प्रज्वलित है. Payload fairing separated. 123 किलोमीटर की ऊंचाई पर प्राप्त कर चुका है. Hereafter, the rocket will use real-time data from onboard sensors to continuously क्लोज लूप गाइडेंस के अंतर्गत अपने दिशा निर्धारण करता है. तृतीय चरण यानी क्रायो स्टेज चरण को अनुमोदित कर दिया गया है. stations continue to acquire data. L-110 stays separated. Cryo stage ignition command. Cryo stage ignition confirmed. रेंज निदेशक द्वारा भी इसकी पुष्टि की गई. द्वितीय चरण को सफलतापूर्वक LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. బాహుబలి ప్రయోగం సక్సెస్ అయిందని హర్షం వ్యక్తం చేశారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేసినట్లు పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెగసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామన్నారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. Both S-200 motors ignited.
LVM-3 Bluebird Block 2 mission, a majestic This liftoff. was normal. The rocket is beautifully searing through the bright Sriharikota sky. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200 motors. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellites in the intended orbits. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle demonstrating its 100% reliability. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. The heaviest satellites ever lifted from Indian soil using a Indian launcher. This mission, India has successfully launched 434 satellites for 34 countries. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. चला है LVM-3 M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200 motors. Shato is in main auto. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని ప్రధాని తెలిపారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్ అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందని ఎక్స్ వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు. Separated LVM-3 M6 Bluebird Block 2 mission successfully accomplished. Handing over to mission director. अभी रेंज निदेशक को आपने सुना। Block 2 spacecraft is successfully injected into the specified orbit. LVM-3 M6 mission is successfully accomplished. ये सभी के लिए हर्ष और उत्साह का पल यहाँ पर, जिसमें इस मिशन में ब्लूबर्ड ब्लॉक 2 उपग्रह को सफलता सामान्य प्रणोद उत्पन्न करता है। इस चरण का कार्यकाल 25 is powered by CE-20 engines and adds. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గంజాయి సాగు కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతం సమీపంలోని ఓ రైతు కంది పొలంలో దాదాపు 40 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చలితో పాటు పొగమంచుతోనూ స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేకపోతున్నారు. లైట్లు వెలుతురులోనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. చింతపల్లి పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం కనిష్టంగా హుకుంపేట, జిమాడుగుల, ముంచింగి పుట్టులో 6.5 డిగ్రీలు, పాడేరు, పెదబయలు 8 డిగ్రీలు, అరకులోయ, కొయ్యూరు, చింతపల్లిలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. పొగమంచులో వాహనాలు వేగం తగ్గించి తగు జాగ్రత్తలతో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. 6 గంటలకి ఇంటికాంచి వస్తున్నామండి. చలి మంచి చాలా ఎక్కువ ఉంటుంది. చలికి ఉండలేక ఉదయం వచ్చి కొడిదర పని చేయలేకపోతున్నాం. చలిలోని మంటలు వేసుకొని అలా చలికి అలాగా ఉంటున్నామండి. పొగ మంచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మంటలు వేసుకొని అలాగా కూర్చుంటున్నామండి.
10 గంటల వరకు అలా మంటలు వేసుకొని ఏదో పని చేసుకుంటూ కూర్చుంటున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ పొగ మంచికి ఎక్కడి నుంచి వచ్చి మంచికి ఎలా వస్తున్నారో ఏటో కూడా తెలియట్లేదు. మనకి మంచులోనే ఇబ్బంది పడి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, రోడ్లు కనబడట్లేదు. పొగ మంచు ఎక్కువ ఉందండి. దాదాపు రోడ్లో 15 అడుగులు ముందు కూడా ఏమీ కనిపించట్లేదు, వాహనాలు కూడా ఏమి కూడా. ఇవాళ చలి తీవ్రత ఎక్కువ ఉంది, వర్షంలాగా పాడేరులో పడుతుందండి. ఈరోజు చలిమంట ఎక్కడ ఉందా అని నేను వెతుక్కుంటూ వస్తున్నాను. ఈరోజు నేను జీమడుగులు వెళ్ళాలి, బట్ ఏంటంటే ట్రావెల్ చేయలేక నేను నడుచుకుంటూ వస్తున్నాను. చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది పాడేరు ఈరోజు. ప్రభుత్వం జీవో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా నిలిపేస్తారా అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను గట్టిగా ప్రశ్నించారు. మంగళవారం పాత ఆడివివరం షొంట్యాం బృహత్తర ప్రణాళిక రోడ్డు పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యేను ఆడివివరం గ్రామ బీఆర్టీఎస్ బాధితులు కలిశారు. 98వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించుకున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడం వల్లే టీడీఆర్కు సంబంధించి ప్రభుత్వ జీవో అమలు నిలిపివేశారంటూ బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎలా నిలిపేస్తారని డీసీపీ హరిదాస్ను ఎమ్మెల్యే నిలదీశారు. టీడీఆర్ జీవో తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. కమిటీ వేసి ఇంత స్క్రూటినీ చేసి ఫైనల్గా ఎంఏయుడి నుంచి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జివో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో పేపర్లో న్యూస్ వచ్చిన దాని మీద మొత్తం అభ్యాసంలో పెట్టి మీరు ఎంక్వైరీ కమిటీ అంటే ఎప్పుడు అవుతుంది? ముందు నుంచి అభ్యాసం ఉన్నటువంటి జివో ఇచ్చింది ఏంటి? అదే కదా, దానికి కదా ఇచ్చింది. ఇప్పుడు రేపు దీని మీద ఒక న్యూస్ వస్తుంది అండ్ అభ్యాసం పెట్టేస్తారండి. దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. అనేది ఎవరో మీ లెవెల్లో లేకపోతే ఒక లెవెల్ ఇచ్చింది కాదు కదా. దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. మినిస్టర్ గారు ఒక అసలు మీటింగ్ పెట్టాం. ఎప్పుడో ఒకటేదో ఒక అడ్వాన్స్ న్యూస్ వచ్చింది, దాని మీద అభ్యాసం పెట్టుకుంటే ఎట్లా మీరు కూడా సపోర్ట్ చేయించాను. 2 సంవత్సరాల శ్రమ, ఆస్తులు కోల్పోయారు, రోడ్డుకి సహకరించారు, రోడ్లు పడేసింది గత ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ ఒక ధైర్యంతో మరి లోకల్ కార్పొరేటర్గా నేను నడిపిస్తూ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో వీళ్ళందరికీ న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేసి మంచి జీవోని మరి కూటమి ప్రభుత్వం ద్వారా అలాగే ఏదైతే ఇప్పుడు ఈ జీవో ఉందో ఆ జీవోని ముఖ్యంగా ఈ బాధితులందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి ఒక సీల్ ఆఫ్ ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో జీవీఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు వాళ్ళందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఒక షూట్ని జరిగి ఉన్నత కమిటీ ఏదైతే ఉందో ఐఏఎస్లు అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇచ్చినటువంటి జీవాన్ని మీరు అన్న ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి కూడా అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ఎటు చూసినా బహుళాంతస్తుల భవంతులే దర్శనమిస్తున్నాయి. పచ్చదనం కనిపించడం లేదు. ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నగరంలో కనీసం ఆక్సిజన్ అందించే వృక్షాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇకనైనా చెట్లు పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో 2012లో 138,000 చెట్లు ఉన్నట్లు వీఎంసీ తేల్చింది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చెట్లను లెక్కించి ఉన్నవే భారీగా తరిగిపోయాయని తేల్చారు. అందుకే విస్తృతంగా మొక్కలు నాటించాలని ప్రణాళికలను రూపొందించారు. ఏటా 20 నుంచి 50,000 మొక్కలను పెంచాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ 2 ఏళ్లు బాగానే నడిచింది. కానీ ప్రభుత్వం మారడంతో చెట్లు పెంచే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. నగరంలో చెట్లు లేక ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత నగరాల జాబితాలో 2016లోనే విజయవాడ 3వ స్థానానికి చేరింది. నగరంలో సుమారు 15 లక్షల జనాభా ఉంటే కేవలం 1,00,000 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద చెట్లను సైతం తొలగించేశారు. చెట్లు తగ్గిపోవడంతో ఏటా కాలుష్యం పెరిగిపోతోంది. ప్రస్తుత జనాభాకు కనీసం ఆక్సిజన్ అందించే చెట్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రజల్ని రక్షించే
రక్షించేందుకు మళ్లీ చెట్లు నాటించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. విజయవాడ నగరం రోజు రోజుకి డెవలప్ అయిపోతూ ఉంది. 422 చెట్లు ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు కూడా చూసినట్లయితే మనకి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అనేక చెట్లు నాటాలి. సుమారుగా ఒక 15 లక్షల జనాభా ఉన్నదానికి 1,00,000 చెట్లే అంటే అసలు ఈ బ్రీదింగ్ ఉండడం, రెండోది కూలింగ్ లేకపోవడం. దాని తర్వాత రోడ్లు హైవేస్ వేసేటప్పుడు ఉన్న చెట్లను తీసేస్తున్నారు. ఇంకో చోట ప్లాంట్ చేయొచ్చు, కానీ ఈ ఏరియాలో లేకుండా పోతున్నాయి. సీడ్ బాల్స్ కనుక వేసినట్లయితే రైనీ సీజన్కి ముందు అవి వస్తాయి. విజయవాడ ప్రజలందరూ ఆనందంగా జీవించడానికి విజయవాడ ప్రజలందరూ కూడా ఇంటింటికి ఒక మొక్క అనేటువంటి ఒక నినాదంతో పచ్చని సుందరమైనటువంటి నగరంగా విజయవాడను తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అనేది ఆకాంక్షిస్తున్నాం. అనారోగ్య సమస్యలకి ఈ కాలుష్యం అనేటువంటిది కారణమవుతున్న తరుణంలో రేపటి భవిష్యత్ తరాలకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. విజయవాడలో కనుక చూస్తే డే బై డే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఢిల్లీ కానీ మిగతా స్టేట్స్ కానీ మాత్రమే హైయెస్ట్ పొల్యూషన్ అని చెప్పుకుంటున్నాం. ఏమో రానున్న రోజుల్లో విజయవాడ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లని మనకి రక్షణనిచ్చే వాటినే మనం నరికేసుకోవడం అనేది చాలా హేయమైన విషయం. అయితే ఇన్ని లక్షల చెట్లని మనం తిరిగి నాటలేకపోయినా ఒకేసారి ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టునో లేకపోతే బర్త్డే గిఫ్ట్స్ లేకపోతే ఇలాంటి వాటికంటే చెట్లని ప్రమోట్ చేయటము, మొక్కలని పెంచడం అన్నది, చెట్లని నరకకుండా ఉండడం అన్నది మానవాళి మనుగడకి చాలా ముఖ్యం. విజయవాడ ప్రజల్ని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు ఏటా 20 నుంచి 50 వేల మొక్కలు పెంచాలనే ప్రతిపాదనను విఎంసి మళ్లీ ఆరంభించాలని పర్యావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. సృజనకు పదును పెట్టాలే కానీ అద్భుతమైన ఆవిష్కరణలకు కొదవుండదు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడికి తగ్గట్లుగా చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలే చేశాయి. తమ సృజనాత్మకతతో సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులను రూపొందించి అందరినీ అబ్బురపరిచాయి. తమ ఆలోచనలను ప్రయోగాలుగా మలచి శాస్త్రవేత్తలకు తామేమీ తీసిపోమని ఏలూరు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు నిరూపించుకున్నారు. బాలల సృజనాత్మకతకు ఏలూరులోని సుబ్బమ్మదేవి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన వేదికైంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యం, పరిశుభ్రత, యాప్ల రూపకల్పన, వాతావరణ మార్పులు, గణిత నమూనాలు వంటి పలు అంశాలపై ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించారు. చిన్నారులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు ఆలోచింపచేయటమే కాకుండా ఆకట్టుకున్నాయి. బస్సు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా బయటపడేలా విద్యార్థినులు చేసిన ప్రాజెక్టులు వైజ్ఞానిక ప్రదర్శనలో అందరినీ అబ్బురపరిచాయి. ఏలూరు గ్రామీణం చాటపరు విద్యార్థులు గాయత్రి, శరణ్య బస్సులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బస్సు పైకప్పు, కిటికీ అద్దాలు తెరుచుకునేలా కొత్త ప్రాజెక్టును రూపొందించారు. విమాన ప్రమాద సమయంలో ప్రయాణికులు ప్రత్యేక క్యాప్సూల్ ద్వారా కిందకి వచ్చేలా మరో విద్యార్థి చేసిన ప్రాజెక్టు ఆకట్టుకుంది. బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి స్మోక్ అనేది బాగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది ఇన్నోవేటివ్ వర్కింగ్ మోడల్ సార్. ఒకటి స్మోక్ సెన్సర్, ఇంకొకటి హీట్ సెన్సర్ సార్. లోపల బస్ టెంపరేచర్ 51 డిగ్రీ సెల్సియస్ దాటిన తర్వాత హీట్ సెన్సర్ అనేది ఆ హీట్ ని ఐడెంటిఫై చేసి రిలేస్ ద్వారా సిగ్నల్స్ ని గేర్ మోటార్ కి పంపించుద్ది సార్. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రూఫ్ అండ్ ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి సార్. ఇలా చేయడం వల్ల మనం లోపల ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడొచ్చు సార్. విమానంలో ఇంజన్ ఫెయిల్ అయినా ప్యాసింజర్స్ ని కాపాడడం కోసం కొన్ని ఎక్స్ట్రా పారాషూట్స్ పెట్టాము. ఎక్కువ ఎటువైపు అయితే గాలి వీస్తుందో అటువైపు పారాషూట్స్ ద్వారా వాటర్ లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి ప్యాసింజర్స్ ల్యాండ్ మేక్ వచ్చేస్తారు కాబట్టి ప్యాసింజర్స్ సేవ్ అవుతారు. ప్రస్తుతం చిన్నపిల్లలు టీవీ, సెల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా నిర్ణీత దూరం కంటే తక్కువ దూరం నుంచి టీవీ, ఫోన్ చూస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యేలా ఓ విద్యార్థి చేసిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత, రుచిపై ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందేలా రూపొందించిన MDM యాప్ ఆకట్టుకుంది.
దీనివల్ల పిల్లలు ముందు టీవీ ముందు కూర్చోరు. ఇంకా మినిమం డిస్టెన్స్ అబోవ్ కూర్చుంటేనే టీవీ ఆన్ అయ్యిద్ది. మినిమం డిస్టెన్స్ ఫోన్ కూడా తయారు చేశాను. ఐ సేఫ్ అవుతుంది సార్ దీని ద్వారా. ఇంకా చాలా మంది టీవీ ఆన్ చేసి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఎవరు చూడబోతే టీవీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సార్. కరెంట్ కూడా మనం సేవ్ చేయవచ్చు సార్ దీని ద్వారా. నా ప్రాజెక్ట్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్. ఇది పెద్ద పెద్ద వెహికల్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. పాత వెహికల్స్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది మేము చేసాము. ఎవరైనా దీన్ని ఈజీగా నడపగలుగుతారు సార్. ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే మిడ్ డే మీల్ ఎలా ఉంటుందో హెచ్ఎన్సర్ డైరెక్ట్ గా అప్డేట్ వెళ్ళుద్ది. ఇవాళ రైస్ ఓవరాల్ గా బాగాలేదు, ఎందుకు బాగాలేదని రీజన్ ఇస్తారు సార్. ఆ రీజన్ అది డైరెక్ట్ గా హెచ్ఎన్సర్ ఫీడ్బ్యాక్ లోకి వెళ్ళదు సార్. దాంట్లో హెచ్ఎన్సర్ ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోవాలో అది ఉంటుంది సార్. చిట్టి బుర్రల నుంచి వచ్చిన గట్టి ప్రాజెక్టులు సందర్శకులతో పాటు న్యాయమూర్తుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. విశాఖలోని పోర్టు స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన పెసా 2 రోజుల మహోత్సవ ఘనంగా జరుగుతోంది. పెసా ఉత్సవంలో కీలకమైన గిరిజన క్రీడలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు గిరిజన నృత్యాలు చేసి సందడి చేశారు. ఏపీ 7 పెంకుల ఆట, జార్ఖండ్ సీకోరి, తెలంగాణ ఉప్పన్నా బర్రెలు, రాజస్థాన్ టగ్ ఆఫ్ వార్, మధ్యప్రదేశ్ పైథోల్, ఛత్తీస్గఢ్ జడి దౌడ్, మహారాష్ట్ర మల్లకంభం, హిమాచల్ ప్రదేశ్ చోలో, ఒడిశా చిక్కీ ఖేల్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. జార్ఖండ్ సీకోరి క్రీడాకారులు భగవంతుని భక్తి గీతంతో ఆటను మొదలుపెట్టారు.